మరి అందరికీ కూడా మంచి శుభవార్త. టుడే మంచి పాపప్ మెసేజ్ మన సిఇఓ గారి ద్వారా ఓ న్యూస్ 2 మంచి మెసేజ్ రావడం జరిగింది. మనకు అన్నీ కూడా మంచి శుభవార్తలు ముందున్నాయి. మంచి జరగబోతుంది. ఆన్ ప్యాసివ్ కోసం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎంతో ఓపికతోటి ఓర్పుతోటి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని ఆన్ పేస్వే శ్వాసగా ద్వేషగా ఆన్ పేస్వే మన లక్ష్యంగా పెట్టుకొని మనం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి రోజు కోసం ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాం, కానీ అలాంటి తరుణం రానే వచ్చింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకి SEC కేసు అనేది మన కంపెనీకి కొంతమంది దుర్మార్గుల వల్ల ఈ కేసు అనేది రావడం జరిగింది. కానీ దాన్ని ఎదుర్కొని దాని నుంచి బయటపడటం ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కేసు నుంచి బయటపడటం అనేది జరిగింది. SEC కేసు నుంచి మనకి విజయం సాధించాం. ఇక్కడి నుంచి మన CEO గారు ఇన్ని రోజులు ఎదురు చూసింది దానికోసమే. అలాంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ద్వారా మనం పరిపూర్ణంగా మన తప్పేం లేదు, మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నామని చెప్పి ఈరోజు కోర్టు మన కేసుని కొట్టేసి ఈరోజు మనం ఆన్ పేస్ లాంచింగ్ చేసుకునే దానికి ఒక మంచి మార్గం అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడి నుంచి మన CEO గారు మన షెడ్యూల్ అనేది ఏ విధంగా ఈ మంత్లో ఆన్ పేస్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది షెడ్యూల్ అనేది మనకు రావాలి. అది కూడా మన ఓ న్యూస్ లెటర్ 3 ఓ న్యూస్ 3 అనేది మనకి ఒక మంచి షెడ్యూల్ పాపప్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనికోసం వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఇంకా అవర్స్లోనే ఉంది. ఈ రోజా రేపు అన్నట్టుగా ఉంది. మ్యాక్సిమం 10వ తేదీ నాటికైతే మన లాస్ట్ వాయిస్లో కూడా మీకు చెప్పాను 10వ తేదీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని. కానీ ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు 10వ తేదీ కల్లా మనం షెడ్యూల్ పాపప్ కూడా మన ముందు ఉండబోతుంది. దీనికి కావాల్సిన సర్వసన్నద్ధం లాంచింగ్ కావాల్సినటువంటి అన్నీ కూడా CEO గారు రెడీ చేస్తున్నారు. టెక్ టీమ్ వాళ్ళతో అయితే ఏమి ప్లస్ మన గ్లోబల్ లీడర్లతో కూర్చొని మన కోర్ లీడర్స్తో మాట్లాడి ఈరోజు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మన CEO కోర్ టీంకి చెప్పడం జరిగింది. అన్నీ తెలుసు వాళ్ళకి, కోర్ టీంకి ముందుగానే తెలుసు. అయినప్పటికీ మనకి మన ఓ న్యూస్ ద్వారా CEO ద్వారా మనకి విషయం తెలిసిన వరకు ఎవరు కూడా చెప్పకుండా, అంటే ఎవరు కూడా వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ మనకు బయటకు ఎవరు కూడా అల్టిమేట్గా CEO చెప్పాలి కాబట్టి ఇంకా ఎవరు రివీల్ చేయలేదు. ఆ దాంట్లో సందర్భంగా వాళ్ళు కొన్ని క్లూస్ అనేది కొన్ని ఇంపార్టెంట్ చిన్న చిన్న మెసేజ్ల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మార్టీ అయితే ఏమి, క్రిస్ జాన్సన్ అయితే ఏమి, రెడ్ ఫెర్న్ అయితే ఏమి, మైకిల్ ఎలీస్ అయితే ఏమి, వీళ్ళందరూ కూడా మంచి మంచి విషయాల్ని గత వారం నుంచి మీరు చూస్తూనే ఉంటారు. 10 రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చాలా మంచి విషయాల్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆన్ పేసు ఈ మంత్ మందే ఆన్ పేసు అనేది ఫౌండర్స్ మంత్. ఈ మంత్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాలెట్లు చూస్తారు. ఆన్ పేసు బోనస్లు కమిషన్లు అన్నీ కూడా మనం చూడబోతున్నాం. KYC చేసుకోబోతున్నాం. అదేవిధంగా NDA సంతకం రేపు రాగానే ఫస్ట్ NDA సైన్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ ఈ షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కటి ఎప్పుడు వచ్చేది ఏంది అనేది మనకి న్యూస్ లెటర్ రేపు ఓ న్యూస్ 3లో ఈరోజు రేపు ఎల్లుండో, రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. మై డియర్ ఫౌండర్స్, హ్యాపీగా ఉండండి అందరూ. ఆన్ పేస్ అయితే ఈ మంత్లో పక్కా లాంచ్ అవుతుంది. ఈ మంత్ తోటి మనం అందరం కూడా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినటువంటి తరుణం అయితే ఈ మంతే. ఇంకా కొంతమంది బయట కొన్ని పనికిమాల మాటలు చెప్పేవాళ్ళు కూడా మీరు వింటా ఉన్నారు. కొందరు ఎవరు మాట వినొద్దు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి మరొక లెక్క.
ఇక్కడ నుంచి ప్రతి ఫౌండర్ కూడా చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఐడి, మీ పాస్వర్డ్లు చాలా భద్రంగా దాచుకోవాలి. మీకు మీ శ్రేయోభిలాష్ అనుకున్న దగ్గరకే మీరు వెళ్ళి అక్కడ ఐడి ఓపెన్ చేయించుకొని వాళ్ళకి మీకు తెలవకపోతే వాళ్ళ చేతే లాగిన్ చేయించుకొని ప్యాకేజీలు తీసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ మీ శ్రేయోభిలాషుల దగ్గరికి వెళ్ళండి. మీ అప్లైనర్ మ్యాక్సిమం 99% అప్లైనర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఎవరు టీం అప్లైనర్ వాళ్ళ మంచి కోరుకుంటారు. పక్క క్రాస్ టీంలు ఎవ్వరు మంచి కోరుకోరు. మంచి మాటలు చెబుతారు వాళ్ళు. తేనె పూసినట్టు మంచి మాటలే చెబుతారు కానీ మంచి కోరుకోరు. మంచి కోరుకునేది మీ అప్లైనర్స్, ఆ పైన అప్లైనర్స్ ఎవరైనా మీ టీంలో ఉన్న మీ అప్లైనర్సే మంచి కోరుకుంటారు. ఎందుకంటే మీ అకౌంట్ మీరు మంచిగా ఉంటే మీకు ఇన్కమ్ వస్తే మీ సీనియర్కి వస్తుంది, ఆ సీనియర్కి వస్తుంది. కాబట్టి క్రాస్ టీం వాళ్ళకి ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని జాగ్రత్త పడండి. మార్కెట్లో చాలా మహా మేధావులు, ముదుర్లు, అతిపరులు, అతి జాగ్రత్త పరులు, అతి వినయ పరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులు అసలే బాగలేవు. అందుకని డబ్బు అసలు మంచిది కాదు, మహా చెడ్డది. అందుకని ఇప్పటి నుంచి ఇప్పుడు మీ తెలివితేటలు ఏందో, మీ జాగ్రత్త ఏందో ఇప్పుడు చూపించుకోండి. ఇప్పుడు దాకా మీరు ఎట్టున్నా పట్టించుకోరు, ఏం మాట్లాడినా పట్టించుకోరు, ఎవరితో ఉన్నా పట్టించుకోలేదు, ఎక్కడ తిరిగినా పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి మాత్రం సిస్టమ్ ప్రకారం నడిస్తేనే, ఒక సిస్టమ్ అనేది మన CEO గారు చెప్పబోతారు. ఆ సిస్టంలో నడిస్తేనే మనం అందరం కూడా క్రమ పద్ధతిలో ఈ సిస్టంలో ముందుకెళ్తాం. సిస్టమ్ ఎక్కడ తప్పినా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది సిస్టమ్ తప్పి కంపెనీ లిస్టులో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ సిస్టంలో చేయకుండా పనులు చేసి కొంత కంపెనీ దృష్టిలో కూడా వాళ్ళ లిస్ట్ అనేది ఉంది. మరి ఇది జాగ్రత్తగా మనం అందరం కూడా ఇక మీదట ప్రతి ఫౌండర్ కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్దాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా, ఎంతమంది ఎన్నన్నా, ఇది రాదన్నా, పోయిందన్నా, ఇది ఉండదన్నా, ఆన్పేసు ఇంకా నమ్ముతున్నావు అని చెప్పి ఎన్నో రకరకాల మాటలు అన్న వాళ్ళు అందరం పడ్డాం, విన్నాం, ఓపిక పట్టాం, భరించాం. కానీ ఇక మన రోజులు వస్తున్నాయి. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు ఎన్నన్నా ఈ రోజు నుంచి మీ దగ్గర కీ కట్టాలి. నిజమేనే అనుకున్నాను, వచ్చేస్తుంది, ఇట్లా ఎన్నో మీరు అనుకొని ఎంతోమంది ఎన్ని అనుకున్నా ఇప్పుడు మాత్రం మావోడు, మా ఫ్రెండు, మా తమ్ముడు, ఇట్లా ఎంతోమంది మీతోటి మీ చుట్టూ మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీకు కనిపించబోతారు. ఎందుకంటే ఈరోజు అలాంటి పొజిషన్కి మన ఫౌండర్స్ కంపెనీ CEO గారు తీసుకెళ్ళబోతున్నారు. ఈరోజు చాలా మంచి లైఫ్ అనేది మనకి ఉండబోతుంది మై డియర్ ఫౌండర్స్. ఇంకొకటి, మీరు చాలామంది కూడా ఆన్పేసుని పాజిటివ్ వాళ్ళు అందరూ ఉన్నారు, నెగిటివ్ ఎక్కడో ఒకరు, అది కామన్. ప్రపంచంలో దేంట్లో నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి మనం చెప్పుకోని అవసరం లే. పాజిటివ్లో ఓవర్ పాజిటివ్ ఉంది కొందరి దగ్గర. ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలంటే, బిజినెస్ అంటే బిజినెస్ పరంగానే ఉండాలి. దాన్ని ఓవర్గా హైక్, లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, తెల్లారేళ్ళకే ఇంకా అసలు మన ఇంట్లో అసలు మొత్తం రాసులు వచ్చి పడిపోతాయి. ఇట్లా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లెక్కలు, ఓవర్ లెక్కలేసి చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తూ చాలా మంది గందరగోళంగా ఉన్నారు. అన్ని లక్షలు వస్తాయి అంటనే, ఇన్ని కోట్లు వస్తాయి అంటనే, ఇన్ని వేల డాలర్లు వస్తాయి అంటనే.